గోదావరి జనసేనలో బీసీ నిరీక్షణ, పవన్ పైనే ఆశలన్నీ. ఉమ్మడి గోదావరి జిల్లాను తమకు కంచుకోటగా భావించే జనసేన పార్టీలో డిప్యూటీ సీఎం పవన్ ప్రభావం పెరుగుతున్న వేళ పదవుల పంపకం చుట్టూ రాజకీయ రచ్చ. అగ్రవర్ణాలకే కీలక పదవులు దక్కుతున్నాయన్న ఆరోపణలతో బీసీ నేతల్లో అసంతృప్తి పతాక స్థాయికి. అసంతృప్తికి కారణాలు, బీసీల గోడు. తాజాగా జరిగిన నియామకాలను పరిశీలిస్తే కీలక పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి, అది ఒకే నేతకు 2 పదవులు చొప్పున కేటాయించడంపై పార్టీ శ్రేణుల్లో గుసగుసలు. రాజమండ్రి, అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పదవులు టీడీపీ ఖాతాలోకి. జనాభాలో సగం ఉన్న బీసీలకు మాత్రం జిల్లాలో ఎలాంటి కీలక అవకాశము దక్కడం లేదని బీసీ నేతల ఆవేదన. ఈ నేపథ్యంలో బీసీల ఆశలన్నీ ఇప్పుడు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చైర్మన్ పదవిపైనే. పవన్ కళ్యాణ్ నిర్ణయానికై బీసీల ఎదురుచూపులు. జనాభాలో సగం ఉన్న బీసీలను పక్కన పెడితే పార్టీకి నష్టం తప్పదంటున్న బీసీ నేతలు. ఈ అంతర్గత అసంతృప్తికి పవన్ కళ్యాణ్ మాత్రమే పరిష్కారం చూపగలరంటున్న బీసీలు. పదవుల పంపకంలో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ పార్టీకి కీలకమైన బీసీలను సంతృప్తి పరిచేందుకు పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి చూపుతారంటున్న బీసీలు. కీలకమైన కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చైర్మన్ పదవిని తమ వర్గానికే కేటాయించాలని బీసీ నేతలు. తమ ఆవేదనను ఉప ముఖ్యమంత్రి ఆలకిస్తారని కోటి ఆశలతో బీసీ నేతలు. బీసీ సామాజిక వర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో ఆశగా ఎదురుచూపులు. పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయంపైనే గోదావరి జిల్లాల్లో జనసేన భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం. మరింత సమాచారం మరొక ఎపిసోడ్లో మీ ముందుకు. దయచేసి గమనించండి, పై ప్రశ్నలన్నీ కూడా సోషల్ మీడియాలోనూ ప్రజల్లోనూ ఉన్నవే. ఈ ప్రశ్నలకు సదరు బాధ్యులు వివరణ ఇస్తే ఆ వివరణను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బిఎస్బి టీవీ సిద్ధంగా ఉంది. ఇది ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా విమర్శించడానికి కానీ అవమానపరచాలని కానీ కాదు, కేవలం ప్రజల యొక్క సందేహాలను నివృత్తి చేయాలనేది మాత్రమే. దయచేసి గమనించండి.